కానీ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టలేకపోయాం. మనందరిపైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సిసిడి క్రెడిట్ చోరీ డిసార్డర్, ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఇక్కడున్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. నాయకుల్ని, కార్యకర్తల్ని నేను ఒక విషయం కోరుతున్నా. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే వ్యవస్థ శాశ్వతం. మనం పార్టీని బలోపేతం చేద్దాం, 10 మంది నాయకుల్ని తయారు చేద్దాం. కానీ 10 మంది తొక్కేసి పైకి వస్తాం అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నాం. సామాన్య కార్యకర్తని ఒక నాయకుడిగా తయారు చేద్దాం, ఆర్నిసలు కృషి చేద్దాం, పని చేద్దాం, పార్టీని మనం బలోపేతం చేద్దాం. ఈరోజు పార్టీ ఒక వ్యక్తిని ఒక ప్రధాన కార్యదర్శిగా, ఒక ఉపాధ్యక్షుడిగా, ఒక సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుర్తించిందంటే అది మన చంద్రబాబు నాయుడు గారు జల్లెడు బట్టి గుర్తిస్తాం జరిగింది. సో వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చెప్తున్న విషయాలని పార్టీ డైరెక్షన్లో అమలు చేస్తారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవించాలి, వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇస్తున్న ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అని నేను అన్ను, కానీ మీరు చర్చించండి. 4 గోడల మధ్యలో కూర్చుని చర్చించి ఇట్టగాది ఇట్లుంది, ఎట్లా చేద్దామని డిస్కస్ చేసి ముందరికి తీసుకెళ్లాలని ఈ సభాముఖం ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నాను. అంతేకాదు, అహంకారం వస్తే ఏమవుతుందో 2024 ఎన్నికల్లో మనం చూసాం. వై నాట్ అని చెప్పిన వాళ్ళకి కేవలం ఒక క్రికెట్ టీం మిగిలింది. 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లు పడిపోయారు, ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు. అహంకారం వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో అహంకారం మనందరం వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒక టీం వర్క్ అనేది చాలా చాలా అవసరం. సమస్యలు ఉంటాయి, అన్ని విషయాల్లో నేను పల్లా గారు ఒప్పుకోపోవచ్చు, ఇద్దరం కూర్చుంటాం. నేనన్నా పల్లాన్ని కన్విన్స్ చేస్తాను, లేదంటే పల్లన్నా నన్ను కన్విన్స్ చేస్తాను. నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను బయటికి వస్తాం జరుగుతుంది. ఇట్లా ఎవరితోనా సమస్య ఉంటే భోజనం పెట్టండి, వాళ్ళని ఇంటికి పిలిపించండి, కూర్చోబెట్టి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మన జాతీయ అధ్యక్షుల వారే ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తుంటే మనం కనీసం 1 గంట ఆయనకన్నా ఎక్కువ పనిచేయాలి కదా, కనీసం 1 గంట ఎక్కువ పనిచేయాలి. పవిత్రమైన దేవాలయం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, బీజేపీ మినహా భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. మనందరం పనిచేసడానికి ప్లేస్ ఉంది. సెంట్రల్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, స్టేట్ కమిటీకి ఒక ఫ్లోర్ ఉంది, ట్రైనింగ్, గ్రీవెన్సెస్ అందరికి సెపరేట్గా ఒక బిల్డింగే ఉంది. 365 రోజుల్లో 300 రోజులు ట్రైనింగ్ ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికీ సుమారుగా 8,000 మందికి ఇక్కడ ట్రైనింగ్ చేసాం. గ్రామ పార్టీ స్థాయి వరకు తప్పనిసరిగా ఇక్కడికే పిలుస్తాం, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మీరు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇది ప్రారంభం మాత్రమే. కంపల్సరీ 2 రోజులు మీరు ఇక్కడ ఉండాలి. 2 రోజులు ఉంటుంది ట్రైనింగ్, నాకు ఉంటుంది ఆ ట్రైనింగ్. సామాన్య కార్యకర్త ఎక్కడ పడుకున్నారో అక్కడనే మనం పడుకుంటున్నాం, అక్కడనే మనం అందరం స్నానం చేస్తున్నాం. కార్యకర్తలు ఎట్లా చూసుకుంటున్నామో అదేవిధంగా పార్టీ కూడా మనం చూసుకుంటుంది. ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అందరూ సహకరించాలని ఈ సభాముఖం కోరుకుంటూ, ఇంత చిన్న వయసులో నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీరందరూ. వాస్తవంగా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఆ కుర్చీలో నేను కూర్చోగలుగుతున్నానంటే దానికి కారణం వేదిక ముందున్న నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మంది కార్యకర్తలు. మీ త్యాగాలతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు మీరు నాతో నడిచారు కనుకనే యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. నా వెనక్కి ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా మీ అందరి దగ్గర నా నంబర్ ఉంది. తిట్టేది నన్నే, పొగిడేది నన్నే, 2 సమానంగా నేను స్వీకరిస్తున్నాను. మీరు ఇస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్ని నేను సీరియస్గా తీసుకుంటున్నా, గౌరవ అధ్యక్షులతో చర్చిస్తున్నా. కానీ ఈరోజు ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను మీరందరూ నియమించినందుకు
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బాధ్యతను నేను స్వీకరిస్తూ ఆర్ఎన్ఎస్ఎల్ కృషి చేస్తా, మీకోసం, కార్యకర్తల కోసం, ఆంధ్రుల కోసం, తెలుగు జాతి కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మీలో ఒకడిని, మీ వాడిని, అన్నగారి కుటుంబంలో అతి చిన్నవాడిని మనం అందరం కలిసి ఈ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టని పెంచుదామంటూ మనందరితో భావాన్ని పంచుకున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లెఫ్ట్ సైడ్ రూమ్లో ఫోటో సెషన్ ఉంది. పోలిట్ బ్యూరో సభ్యులకు, జాతీయ పార్టీ సభ్యులకు, స్టేట్ వర్కింగ్ కమిటీకి 3 వైపులా 3 డయాస్లు ఏర్పాటు చేశారు. దయచేసి మనందరం వెళ్ళి నిలబడితే ఒక 2 మినిట్స్లో లోకేష్ గారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. అందరికీ ప్లేస్లు విత్ నేమ్ సహా పెట్టడం జరిగింది. దయచేసి పక్కనే ఉన్నటువంటి హాల్లో ఫోటో సెషన్కి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం.